ఈరోజు మన టాపిక్ వచ్చేసి పైథాన్. పైథాన్‌లో మనం టోటల్‌గా 15 మాడ్యూల్స్ డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ మాడ్యూల్‌లో ఏంటంటే అసలు పైథాన్ ఏంటి? దాన్ని ఎలా ఎన్విరాన్మెంట్ సెటప్ ఎలా చేసుకుంటాం? పైథాన్ అంటే ఏంటి? వీఎస్ కోడ్ సెటప్, ఐడియల్ సెటప్ ఎలా రన్ చేస్తాము? ఎలాగా ఇంప్లిమెంట్ చేసుకుంటాము? అవన్నీ ఈరోజు చూద్దాం. ఫస్ట్ మనకి ఈరోజు టాపిక్ పైథాన్ అంటే ఏంటి? ఫస్ట్ పైథాన్ ఇన్‌స్టాలేషన్ అండ్ బెస్ట్ ఐడీస్. ఇప్పుడు మనకి పైథాన్ అనేది నార్మల్‌గా పైచామ్‌లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ కంపైలర్స్‌లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. కానీ ఆఫ్‌లైన్‌గా కూడా మనకి వర్క్ అవ్వాలంటే ఐడియల్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. వీఎస్ కోడ్‌లో అయితే మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని మనం వీఎస్ కోడ్‌లో మనం రన్ చేసుకోవచ్చు. కానీ ఐడియల్ అనేది బెస్ట్ ఆప్షన్ మనకు ఆఫ్‌లైన్ వర్షన్ అయితే. నెక్స్ట్ పైథాన్‌లో ఏంటంటే పైథాన్ అనేది ఒక హై లెవెల్ లాంగ్వేజ్. అంటే ఏంటి? ఇక్కడ మనకి ఇంటర్ప్రిటర్ వర్క్ అవుద్ది. బిగినర్ ఫ్రెండ్లీ ప్రోగ్రామింగ్ అంటే బేసిక్ ఇంగ్లీష్ యూజ్ చేసి కోడింగ్ చేస్తాం. ఇదేంటంటే మనకి ప్లాట్‌ఫామ్ ఇండిపెండెంట్. అంటే మనం విండోస్‌లో రన్ చేసినా, మ్యాక్ ఓఎస్‌లో రన్ చేసినా, మన లైనక్స్‌లో రన్ చేసినా ఒకేలా ఉంటది. నెక్స్ట్ ఇది లేటెస్ట్, ఇంకా ఇది అప్డేట్ అవుతా వస్తుంది. ఇదేంటంటే ఫ్యూచర్స్ ఏంటంటే ఇందులో సింపుల్‌గా ఉంటది. మనం చేసేది ప్రోగ్రామింగ్ అనేది సింపుల్ ఇంగ్లీష్‌లో ఉంటది ఇలాగా. అంటే ప్రింట్ అని డైరెక్ట్‌గా ఇచ్చేస్తాం. ఇదేంటంటే ఎక్కడైనా సరే అంటే ప్లాట్‌ఫామ్ ఇండిపెండెంట్ అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో రన్ అవుద్ది. మళ్ళా లార్జ్ కమ్యూనిటీ. ఇది మనకి ఏఐలో కూడా యూజ్ చేస్తాం పైథాన్ అనేది. బేసిక్ లాంగ్వేజ్ పైథాన్ ఏఐ టూల్స్‌కి కూడా. నెక్స్ట్ మనకి అసలు పైథాన్ వై ఇన్‌స్టాల్ పైథాన్. అసలు పైథాన్ అనేది మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుద్ది. ఏఐ, మెషిన్ లెర్నింగ్‌లో కానీ, వెబ్ డెవలప్‌మెంట్ లైక్ కొన్ని పైథాన్ లైబ్రరీస్ ఉంటాయి. అవి మనం ఫర్దర్‌గా డిస్కస్ చేసుకుందాం. డేటా సైన్స్‌లో కానీ, ఆటోమేషన్‌లో కానీ మొత్తం మనకి పైథాన్ వర్క్ అవుద్ది. తర్వాత మనకి పైథాన్ ఇన్‌స్టాలేషన్ ఆప్షన్స్ ఏంటి? పైథాన్ ఇన్‌స్టాలర్ డైరెక్ట్‌గా ఉంటది. లేదా మైక్రోసాఫ్ట్ స్టోర్స్, పోర్టబుల్ పైథాన్స్, అనకొండా డిస్ట్రిబ్యూషన్. అంటే మనకి ఇప్పుడు జూపిటర్ నోట్‌బుక్‌లో కూడా మనం పైథాన్ కోడ్‌ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. పైచామ్‌లో రన్ చేసుకోవచ్చు. ఐడియల్‌లో కూడా. అంటే మనకి మోర్ దెన్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మనకి స్టేబుల్‌గా ప్రతీదీ మనకి వీఎస్ కోడ్‌లో, ఐడియల్‌లో అయితే కరెక్ట్‌గా వర్క్ అవుద్ది. నెక్స్ట్ అసలు ఫస్ట్ మనం పైథాన్ ఐడియల్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకుంటాం? ఫస్ట్ మనం python.org అని చెప్పి ఒక వెబ్‌సైట్‌కి వెళ్తాం. తర్వాత దాని లేటెస్ట్ వర్షన్ చెక్ చేసుకుంటాం. తర్వాత దాన్ని రన్ చేస్తాం. అసలు వర్క్ అవుతుందా లేదా అని. తర్వాత మనం పాత్‌కి యాడ్ చేసుకుంటాం మన సిస్టమ్‌లో. తర్వాత ఇన్‌స్టాల్ అని క్లిక్ చేస్తే మనకి పాత్ యాడ్ అయిపోద్ది. ఇదంతా నేను మళ్ళా మీకు వీడియో ఎక్స్‌ప్లనేషన్‌లో చూపిస్తాను. నెక్స్ట్ పైథాన్ వర్షన్ చెక్ చేసుకోవడానికి గానీ, మనకి ఇలా ఏ వర్షన్ ఉందో మన ల్యాప్‌టాప్‌లో చెక్ చేసుకోవచ్చు. మనకి ఏ వర్షన్ డౌన్‌లోడ్ అయిందని. లేదా వేరే వర్షన్ చెక్ చేసుకోవడానికి ఈ కమాండ్స్ యూజ్ అవుతాయి. పిప్ వర్షన్ కానీ, పైథాన్ వర్షన్ గానీ మనకి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఐడియల్‌ని కూడా మనం ఐడియల్ ఎడిటర్. ఇప్పుడు మన ఐడియాలో రన్ చేసినప్పుడు ఏంటంటే మనకి బేసిక్ వర్షన్ కోడ్స్ రన్ అవుతాయి. కానీ లైబ్రరీస్ గానీ, లైక్ ఇప్పుడు మీరు వెబ్ డెవలప్‌మెంట్ చేయాలనుకున్నప్పుడు పైథాన్ ఐడియల్ అనేది వర్క్ అవ్వదు. మనకప్పుడు వీఎస్ కోడ్ బెటర్. ఎందుకంటే అందులో మల్టిపుల్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తది ఎట్ ఏ టైమ్. ఇది బిగినర్ ఫ్రెండ్లీ టూల్స్ అయితే మనకు ఐడియల్. బిగినర్ లెవెల్ వాళ్ళు ఐడియల్ యూజ్ చేయటం బెటర్. విజువల్ కోడ్ అనేది ప్రొఫెషనల్ చాయిస్. అంటే ఇప్పుడు మీరు టోటల్‌గా ఒక వెబ్‌సైట్ బిల్డ్ చేసేటప్పుడు వీఎస్ కోడ్ చూస్ చేసుకోవటం బెటర్. ప్రాక్టీస్ పర్పస్ అయితే మీకు ఐడీఈ బెటర్. నెక్స్ట్ అసలు ఐడియల్‌కి, వీఎస్ కోడ్‌కి డిఫరెన్స్ ఏంటి? మనకు ఐడియల్ అనేది బిగినర్ ఫ్రెండ్లీ. కానీ వీఎస్ కోడ్ అనేది కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ మనకి అవసరం అవుద్ది. ఈ రెండిటి ఇన్‌స్టాలేషన్స్ మనం ఇందులో చూస్తాం. మనకు ఐడియల్‌కి సెటప్ అవసరం లేదు. మనం జస్ట్ ఇన్‌స్టాల్ చేసుకొని పాత్ యాడ్ చేసుకుంటే చాలు. కానీ మనకి వీఎస్ కోడ్‌కొచ్చేసరికి దానికి ఎక్స్‌టెన్షన్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రతీదీ మనకి కొద్దిగా కాంప్లెక్స్‌గా ఉంటది. కాబట్టి మనం ఐడియల్ చూస్ చేసుకుంటాం. డీబగ్గింగ్ టూల్స్ ఏంటంటే మనకక్కడ బేసిక్ డీబగ్గింగ్ టూల్స్ ఉంటాయి. కానీ వీఎస్ కోడ్ మొత్తం అడ్వాన్స్‌డ్ వెర్షన్. అంటే మనకి పైథాన్ పూర్తిగా వచ్చిన తర్వాత ప్రొఫెషనల్స్‌కైతే నేను వీఎస్ కోడ్ రికమెండ్ చేస్తా.
నెక్స్ట్ పైథాన్ పవర్స్ ద రియల్ వరల్డ్. అంటే పైథాన్ ఎక్కడెక్కడ యూజ్ అవుద్ది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్‌లో మనకి డేటా అనాలిసిస్‌కి లైక్ పాండాస్, మ్యాథ్‌ప్లాట్, ఇంకా మనకి నంపై, డేటా విజువలైజేషన్ కోసం సీబర్న్ అలాంటి లైబ్రరీస్‌లో మనం పైథాన్ యూజ్ చేస్తాం. సైబర్ సెక్యూరిటీలో ఏంటంటే ఎథికల్ హ్యాకర్స్ సెక్యూరిటీ టెస్టింగ్ కోసం పైథాన్ టూల్స్ యూజ్ చేస్తారు. టెస్టింగ్ టూల్స్ లాంటివి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో లైక్ ఎన్ఎల్‌పి, ఫేస్ రికగ్నైజేషన్, ఇంకా మనకి పైథాన్ లైబ్రరీస్ లైక్ టెన్సర్ఫ్లో, పైచార్ట్, స్ట్రీమ్‌లిట్ ఇలాంటి లైబ్రరీస్ ఏఐలో యూజ్ చేసుకుంటాం. స్ట్రీమ్‌లిట్ అనేది మనకి వెబ్ డెవలప్మెంట్‌లో యూజ్ అవుద్ది. లైక్ ఫ్రేమ్‌వర్క్స్ లాంటి డీజాంగో, ఫ్లాస్క్ ఇవన్నీ మనకి పైథాన్ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ మన ఇప్పుడు రియల్ వరల్డ్ ఇంప్లిమెంటేషన్ చూస్తాం. అంటే ఏంటి? ఇన్‌స్టాల్ ఎలా చేసుకోవాలి? స్టెప్ బై స్టెప్ నేను మీకు చూపిస్తాను. కాలో చూద్దాం. ఈరోజు మనం పైథాన్ ఎన్విరాన్మెంట్ కోసం ఐడియల్‌ని వాడొచ్చు లేదా వీఎస్ కోడ్‌ని వాడొచ్చు. ఎందుకంటే ఇవి బిగినర్ ఫ్రెండ్లీ. ఫస్ట్ ఈరోజు మనం పైథాన్ ఐడియల్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం క్రోమ్‌లోకి వెళ్ళాలి. ఇప్పుడు నేను నా మెయిల్ ఐడీతో సైన్ ఇన్ అవుతున్నాను. ఫస్ట్ మనం సెర్చ్ బార్‌లోకెళ్ళి python.org అని చెప్పి ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది గదా! దాన్ని మనం సెర్చ్ చేసిన తర్వాత మీకిలా ఫస్ట్ వెల్కమ్ టు python.org అని చెప్పి మీకొక లింక్ డిస్‌ప్లే అవుద్ది. దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు డౌన్‌లోడ్స్ ఆప్షన్‌లోకి వెళ్తే ఇక్కడ లేటెస్ట్ వర్షన్ పైథాన్ 3.14 మీకు విజిబుల్ అవుతుంది. మీరు పైథాన్ 3.14 అనేది విండోస్‌కి డౌన్‌లోడ్ చేసుకుంటున్నాం మనం. కాబట్టి ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ నొక్కగానే పైన మీకు డౌన్‌లోడ్స్‌లో కనపడతా ఉంటది. డౌన్‌లోడ్ అయిన తర్వాత మనం ఆ ఎక్స్‌టెన్షన్‌ని ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మనకి డౌన్‌లోడ్ అయింది కదా! ఈ ఎక్స్‌టెన్షన్ మీద మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఫీచర్స్‌ని. అదే ఇన్‌స్టాల్ అయితే గనక మనకి పిప్ ఇన్‌స్టాల్ కమాండ్స్ గానీ, లైక్ షార్ట్ కట్స్ గానీ, స్టాండర్డ్ లైబ్రరీస్ కానీ మీకన్నీ ఆల్రెడీ ఇన్‌బిల్ట్‌గా వచ్చేసుంటాయి. మనం ఇన్‌స్టాల్ నౌ అని నొక్కుదాం. కొద్దిగా టైం పడతది ఇన్‌స్టాల్ అవ్వటానికి. వైఫై స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటది. నాది విండో 11 కాబట్టి లేటెస్ట్ వర్షన్ డౌన్‌లోడ్ అవుతుంది. ఒకవేళ మీ ఓల్డర్ విండోస్ అయితే గనక కింద మీరు ఓల్డ్ వర్షన్స్ గూడా మీకు అవైలబుల్ ఉంటాయి. వాటిలో డౌన్‌లోడ్ చేసుకొని చూడొచ్చు మీరు. ఇప్పుడు మనం ఎక్స్‌టెన్షన్ ఓపెన్ అయింది కదా! వీటిని మినిమైజ్ చేసి లైక్ ఇక్కడ మీరు పైథాన్ అని చెప్పి సెర్చ్ చేయండి. మీ సెర్చ్ బార్‌లో మీకిక్కడ ఐడల్ అని డిస్‌ప్లే అవుతా ఉంటది. మీరు దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు క్లిక్ చేసిన తర్వాత మీకిలా ఒక ఐడల్ షెల్ ఓపెన్ అవుద్ది. ఇప్పుడు మన ఐడల్ షెల్‌లో ఏంటంటే బేసిక్ కోడింగ్ గానీ, లైక్ బిగినర్ ఫ్రెండ్లీ ఇది. ఇప్పుడు మనం ఇందులో అసలు ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. మన బేసిక్‌గా వాడేది ప్రింట్ స్టేట్‌మెంట్‌లో స్టార్టింగ్‌లో మనం పైథాన్ హెలో వరల్డే కదా! మనం అదే ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఓకే. ఇప్పుడు ప్రింట్ స్టేట్‌మెంట్ వర్క్ అయింది. ఒకసారి మనం వేరియబుల్ డిక్లరేషన్ గూడా చేసి చూద్దాం. మన ప్రింట్ స్టేట్‌మెంట్ ఏంటంటే మనకి అవుట్‌పుట్ డిస్‌ప్లే అవ్వటానికి హెల్ప్ అవుద్ది. ఓకే. ఇప్పుడు మన అర్థమెటిక్ ఆపరేషన్ గూడా వర్క్ అయింది. నెక్స్ట్ మనం వీఎస్ కోడ్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? పైథాన్‌తో మనం ఎలా వర్క్ చేయాలి వీఎస్ కోడ్‌లో చూద్దాం. దీనికి కూడా మనం క్రోమ్ ఓపెన్ చేసి వీఎస్ కోడ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మనకి వీఎస్ కోడ్ ఓపెన్ సోర్స్ ఎడిటర్ అని చెప్పి కనపడతది. ఫస్ట్ లింక్ దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు డౌన్‌లోడ్ ఫర్ విండోస్ అని కనపడుతుంది గదా! దాని మీద క్లిక్ చేయాలి. మనకిక్కడ పైన డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ అయిపోద్ది డౌన్‌లోడ్స్‌లో. ఇది కొద్దిగా లార్జ్ అప్లికేషన్ కాబట్టి టైం పడతది. ఇందులో మీరు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా, సి ప్లస్ ప్లస్ అండ్ అదర్ లాంగ్వేజెస్ మీరు కోడ్‌ని మీరు ఇందులో చేయొచ్చు. ఇదిగోండి. మీరు ఇందులో పైథాన్, సి ప్లస్ ప్లస్, గిట్‌హబ్ కోపైలట్ కూడా అవైలబుల్ ఉంటది. జావా ఎక్స్‌టెన్షన్స్ గానీ, ఇవన్నీ మీకు ఇందులో అవైలబుల్‌గా ఉంటాయి. ఈ వీఎస్ కోడ్ అనే అప్లికేషన్ మీకు వెబ్ డెవలప్‌మెంట్‌కి బాగా యూజ్ అవుద్ది.
కొద్దిగా లార్జ్ అప్లికేషన్ కాబట్టి మీకు 5-6 మినిట్స్ పట్టుద్ది ఇన్‌స్టాల్ అవ్వటానికి. లార్జ్ అప్లికేషన్ కాబట్టి కొంతమందికి హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు. కొంతమందికి 10 మినిట్స్‌లో అయిపోవచ్చు. ఎందుకంటే ఇది మీ ఇంటర్నెట్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటది. అప్‌లోడ్ అయింది. మీరు ఎక్స్‌టెన్షన్ ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్. దాని మీద క్లిక్ చేస్తే మన ఎక్స్‌టెన్షన్ ఓపెన్ అవుద్ది. లింక్ మీద. ఇప్పుడు మీకు ఈ అగ్రీమెంట్‌ని ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వీఎస్ స్టూడియో. డెస్క్‌టాప్ ఐకాన్ మీద క్రియేట్ ఎ డెస్క్‌టాప్ ఐకాన్ మీద మీరు సెలెక్ట్ చేసుకుంటే గనక మీకు మీ డెస్క్‌టాప్‌లో వీఎస్ కోడ్ లోగో డిస్‌ప్లే అవుద్ది. మీరిక్కడ అదర్ ఆప్షన్స్‌లో అన్నీ సెలెక్ట్ చేసుకోవటం బెటర్. నెక్స్ట్ ఇన్‌స్టాల్ అని నొక్కితే మీకు మీ విండోస్‌లో ఇది ఇన్‌స్టాల్ అవుద్ది. ఇప్పుడు మన వీఎస్ కోడ్ ఇక్కడ డెస్క్‌టాప్‌లో లోగో కనబడుతుంది కదా! దాన్ని మనం ఓపెన్ చేసుకుంటాం. మనకి ఇలా ఓపెన్ అవ్వగానే మనం సెటప్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మనకి యూజ్ ఏ ఫ్యూచర్స్ విత్ కోపైలట్ ఫర్ ఫ్రీ. అంటే ఇప్పుడు మనం కోడింగ్ చేసేటప్పుడు ఏదైనా ఎర్రర్స్ వచ్చినా, ఏదైనా మిస్టేక్స్ వచ్చినా సరే మనకి కోపైలట్ ద్వారా హెల్ప్ అవుద్ది. ఇక్కడ మీకు సైట్ కనపడుతుంది కదా! అదే కోపైలట్. నెక్స్ట్ మనం థీమ్‌ని చూజ్ చేసుకోవచ్చు. దీని మీద నొక్కగానే మనకి ఏ థీమ్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోమని చూపిస్తది. నేను డార్క్ థీమ్‌తో కొద్దిగా బెటర్ కాబట్టి నేను డార్క్ థీమ్ చూజ్ చేసుకుంటా. మీరు లైట్ అన్నా చూజ్ చేసుకోవచ్చు, లేదా డార్క్ అన్నా చూజ్ చేసుకోవచ్చు, లేదా సిస్టమ్ డిఫాల్ట్ అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మీకేదైనా ట్యుటోరియల్స్ కావాలా? అంటే ఇప్పుడు మీరు వీఎస్ కోడ్ ఎలా సెటప్ చేసుకోవాలి, ఎక్స్‌టెన్షన్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, వాటి గురించి మీకు ఇక్కడ మీ ట్యుటోరియల్ వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ అని నొక్కితే మీకు ఇంకా ఆప్షన్స్ కనబడతాయి. లైక్ ఇప్పుడు ట్యూన్ యువర్ సెట్టింగ్స్ అంటే మీకు కావాల్సిన సింక్రనైజేషన్స్ గానీ, ఎనీ కస్టమైజేషన్స్ కావాలంటే మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి చేసుకోవచ్చు. కోడ్ విత్ ఎక్స్‌టెన్షన్స్ వీటన్నిటిని మీరు టిక్ చేసుకోవాలి. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్నట్టు. తర్వాత మీరు మార్క్ యాస్ డన్ అని నొక్కితే మీకు ఈ ఎన్విరాన్మెంట్ సెటప్ అవుద్ది. మీరు లొకేషన్ కానీ, జీపీఎస్ కానీ అది అడిగితే మీ ఇష్టం. నేనైతే అలో చేశా. నెక్స్ట్ మీరు మీ డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు నేను క్లాస్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇందులో ఏంటంటే ఇక్కడ పైన సెర్చ్ బార్‌లోకెళ్ళి మనం కమాండ్ ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి. అంటే మన ఫోల్డర్‌లో నుంచి ఒక వీఎస్ కోడ్ అప్లికేషన్ ఓపెన్ చేయడం. అంటే మనం చేసే కోడింగ్ అంతా ఒక ఫోల్డర్‌లో పెట్టుకోవడం. ఇప్పుడు కమాండ్ అని నొక్కగానే మనకు ఒక టెర్మినల్ ఓపెన్ అవుద్ది. ఈ టెర్మినల్‌లో ఏంటంటే కోడ్ స్పేస్ డాట్ అని నొక్కగానే మీకు వీఎస్ కోడ్ ఓపెన్ అవుద్ది. అంటే మీరు ఇక్కడ డైరెక్ట్‌గా కోడింగ్ చేసుకోవచ్చు. మన ప్రీవియస్ ఫైల్స్ కూడా ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక కోడ్ ఇక్కడ రాసామనమాట. అంటే ఇప్పుడు ప్రింట్ హలో వరల్డ్ అని ఒక 2 నంబర్స్ డిక్లేర్ చేసి అంటే మన ఎన్విరాన్మెంట్ వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం టెర్మినల్‌లోకెళ్ళి లేదా పైన రన్ దాంట్లోకెళ్ళి స్టార్ట్ డీబగ్గింగ్ అని నొక్కి పైథాన్ ఫైల్ అని నొక్కినా సరే మనకి ఇక్కడ కింద రన్ అవుద్ది. చూసారు కదా! కింద హలో వరల్డ్ అని వచ్చింది. మన సమ్ ఆన్సర్ 20 అని వచ్చింది. లేదా మీరు మైనస్ అంటే మీరు సబ్ట్రాక్షన్ కూడా చేసుకోవచ్చు. num1 మైనస్ num2 ప్రింట్ num మైనస్ ఓకే. ఇప్పుడు దీన్ని మీరు కంట్రోల్ ఎస్ నొక్కి సేవ్ చేసుకోవాలి. తర్వాత మీరు మళ్ళా రన్‌లోకెళ్ళి డీబగ్గింగ్ చేశారంటే మీకు మళ్ళా ఇక్కడ ఆన్సర్ కూడా -i కనబడుతది. ఎడిషన్ కనబడుతది. హలో వరల్డ్ కనబడుతది. ఇలా మనం వీఎస్ కోడ్‌ని సెటప్ చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ సెషన్‌లో మనం ఇంట్రడక్షన్ టు పైథాన్ అంటే ఇప్పుడు పైథాన్‌లో వేరియబుల్స్,
క్లాసెస్, డిక్లరేషన్స్ అంటే ఏమేం డేటా టైప్స్ ఉంటాయి, ఏవి ఎలా యూజ్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకుందాం. ఓకే గైస్, సీ బ్యాక్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.